ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే 2 లక్షల రూపాయల స్కామ్, భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు. ఇటువంటి ఆసక్తికరమైన ఏవో అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ద్వారకాలో ఒక పెద్ద స్కామ్ అయితే జరిగిందండి. ఒక పర్సన్ ఆన్లైన్ లో సెర్చ్ చేశారు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైకుల కోసం. అతను సెర్చ్ చేసినప్పుడు హాస్పిటల్ పర్పస్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్ కోసం సెర్చ్ చేస్తే ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ దొరికిందంట. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఇలాగ నా హాస్పిటల్ యూసేజ్ కోసం ఒక 8 ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్ కావాలి అని అడిగితే ఆయన ఒక కొటేషన్ చెప్పాడు. ఆ కొటేషన్ చెప్పినప్పుడు ఫస్ట్ అర్థం కాలేదు పెద్ద స్కామ్ అని. ఇంచుమించుగా 2,80,000 కొటేషన్ చెప్తే ఈ పర్సన్ ఓవరాల్ గా కొంచెం అమౌంట్లు అన్ని ఆన్లైన్ లో కొంత పేమెంట్స్, డిఫరెంట్ పేమెంట్స్ 2,63,000 రూపాయలు అయితే పే చేశాడు. పే చేసేసిన తర్వాత ఎవరైతే స్కూటర్లు ఇస్తారని చెప్పిన వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. దాంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఏం తెలిసిందనేది పెద్ద స్కామ్. ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లు అని చెప్పారో అసలు అతని దగ్గర ఎటువంటి ఎలక్ట్రిక్ బైక్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ లేవు. కేవలం ఆన్లైన్ లో నెంబర్లు పెట్టి మోసం చేస్తున్నారు అన్నమాట. ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే స్కాములు చేస్తున్నాడో బ్యాంక్ అకౌంట్లు కూడా అమ్మి స్కాములు కూడా చేస్తున్నాడని తెలిసిందంట. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు ఇలాగ ఫేక్ వెబ్సైట్స్ రావడం, కొంతమంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి ప్రీ బుకింగ్ చేసుకోండి, మేము మీకు డెలివరీ చేసేస్తామని చెప్పి, కంపెనీ కన్నా ముందే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. అటువంటి స్కాములకి దూరంగా ఉండండి. అఫీషియల్ వెబ్సైట్ తప్పిస్తే తెలియని పర్సన్స్ కి డబ్బులు వేయకండి, స్కామ్ కి గురవ్వకండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాగపూర్ నగరంలో తాజాగా బజాజ్ చేత ప్రొడక్షన్ 19,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు చేరుకుంది. ఇప్పటి వరకు వాళ్ళు 19,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారంట. సో ఆ మైల్ రైడ్ చేరుకోవడంతో బజాజ్ కంపెనీ వాళ్ళు తమ నాగపూర్ ఫ్యాక్టరీకి నితిన్ గడ్కరీ గారిని అయితే ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత అక్కడ బజాజ్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకు తెలిసిన విషయమే, బజాజ్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ని బజాజ్ కంపెనీ వాళ్ళు 96,000 రూపాయలకి అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. దాంతో పాటుగా ఒకసారి ఛార్జ్ పెడితే వేరియంట్ ని బట్టి దాదాపుగా 126 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్తే కంప్లీట్ మెటల్ బోర్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ మైల్ రాయి చేరుకోవడంతో బజాజ్ కంపెనీ వాళ్ళు నితిన్ గడ్కరీ గారితో 2901 వేరియంట్ అయితే అక్కడ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు జూలై 7వ తారీఖున ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ఈవెంట్ ని కోల్కతా నగరంలో పెట్టడం జరిగిందండి. వీళ్ళు గత 2-3 వారాల నుండి వివిధ నగరాల్లో ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కోల్కతా నగరంలో అయితే స్టార్ట్ చేశారు. మన లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాం, నార్త్ సైడ్ లో ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారని చెప్పి. ఇప్పుడు కోల్కతా నగరంలో లాంచ్ చేశారు కాబట్టి మరికొన్ని వారాల్లో కోల్కతా నగరంలో కూడా ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఏథర్ రెస్తా సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్ పాటు హాలో హెల్మెట్ ని కూడా కస్టమర్స్ కి ఎక్స్పీరియన్స్ చేయించడానికి హెల్మెట్ ని కూడా అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది తెలిసిన విషయమే, ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ తో 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 1,10,000 రూపాయల ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మెర్సిడీస్ బెంజ్ EQA 250 ప్లస్ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ అండి. ఇందులో 70.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 560 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎలక్ట్రిక్ కార్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది CBU యూనిట్ కింద భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చారు. CBU అంటే కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ అన్నమాట. ఇక్కడ తయారు చేసిన కారు కాదు, వేరే దేశం నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. కాబట్టి ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ చూసుకున్నట్లయితే 66 లక్షల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో స్మార్ట్ ఫీచర్స్ కానీ కంప్లీట్ లగ్జరీ పరంగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. లోపల 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ మీద 3 సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే లీక్ అవడం జరిగిందండి. వాస్తవానికి ఈ కార్ సంబంధించిన ఫోటోస్ ఇంతకు ముందే రివీల్ చేయడం జరిగింది. బట్ ఈ సంవత్సరంలో టాటా కర్వ్ ఇవి భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా కొన్ని ఫోటోస్ అయితే ఇప్పుడు మరొకసారి లీక్ అవడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే SUV సెగ్మెంట్ లోకి వచ్చే ఎలక్ట్రిక్ కార్. ఇందులో మనకి 12 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తే, డిస్ప్లే పరంగా డ్రైవర్ సంబంధించిన డిస్ప్లే యూనిట్ వచ్చి 10.25 అంగుళాల డిస్ప్లే అయితే యూనిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా అడాస్ వంటి ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ లో. మాక్సిమం ఎలక్ట్రిక్ కార్ 2024 సంవత్సరం ఎండ్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇటలీకి చెందిన VLF కంపెనీ వాళ్ళు ఇటలీకి చెందిన కావ్ వెలాస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళతో అయితే టైఅప్ అవడం జరిగింది. ఈ VLF అనే కంపెనీ ఏదైతే ఉందో
ఇటలీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తయారు చేస్తున్నారు. వాళ్ళు మహారాష్ట్రకు చెందిన స్టార్ట్అప్ కంపెనీతో టైప్ అయ్యి ఇక్కడ ఈ మహారాష్ట్రకు చెందిన కంపెనీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇక్కడ అమ్మబోతున్నారు. ఇక VLF కంపెనీ వాళ్ళైతే టెన్నిస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయబోతున్నారు. ఈ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 1.5 కిలోవాట్ల మోటార్ తో అయితే 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 60 కిలోమీటర్ల రేంజ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలానే 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో అయితే 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 100 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. ఈ 2 వేరియంట్స్ ఈ సంవత్సరంలో మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క సేల్ పూణే నగరంలో అయితే స్టార్ట్ అయిందండి. పూణే నగరంలో కూడా ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క కొత్త ప్రైస్ తో వీళ్ళు ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు. ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ మనటి వరకు 1,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ గా ఉండేది. ఇప్పుడు 20,000 రూపాయలు తగ్గించి 1,30,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ ఇంట్రడక్టరీ ప్రైస్ ఏదైతే ఉందో పూణే నగరంలో మొదటి 100 యూజర్స్ మాత్రమే ఇస్తారంట. అది ఇప్పుడు అయితే వాళ్ళు పూణేలో షోరూమ్ పెట్టి 100 ఎలక్ట్రిక్ బైక్స్ కి ఎవరైతే డెలివరీ పెట్టుకుంటారు వాళ్ళకైతే ఫస్ట్ ఇనీషియల్ గా 20,000 డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. ఇక ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ చాలా మందికి తెలిసిన విషయమే. ఒకసారి ఛార్జ్ పెడితే 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఫాస్ట్ ఛార్జింగ్ 2 గంటల్లోనే ఛార్జింగ్ సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ బైక్ లో మనకి TFT స్క్రీన్ తో పాటుగా మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరం చివరి భాగం కల్లా యూరోప్ మార్కెట్ లో కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఏథర్ ఎనర్జీ సంబంధించిన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అయిన రణ్వీర్ సింగ్ పోఖ్లా గారు అయితే చెప్పడం జరిగిందండి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పటికే మనకి నేపాల్ వంటి దేశంలో అయితే వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్ముతున్నారు. యూరోప్ మార్కెట్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. కానీ యూరోప్ మార్కెట్ కి ఎక్స్పాండ్ అయితే గనక కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం టైం తీసుకునైనా యూరోప్ మార్కెట్ లోకి వెళ్తామని అయితే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పటికే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ప్రొడక్షన్ పెంచుకోవడం కోసం మహారాష్ట్రలో 2,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రొడక్షన్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మన లాస్ట్ న్యూస్ అప్డేట్ లో చెప్పడం జరిగింది BYD సంబంధించిన ఆటో 3 ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ ని భారతదేశ మార్కెట్ లో కొత్త వేరియంట్ కూడా లాంచ్ చేస్తారని చెప్పి దానికి సంబంధించిన డేట్ అయితే రావడం జరిగింది. జూలై 10వ తారీఖున అయితే ఆటో 3 ఎలక్ట్రిక్ కార్ కొత్త బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మొన్నటి వరకు 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 510 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు 50 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అయితే కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే ప్రీవియస్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 34 లక్షల రూపాయలకి ప్రైస్ ఉంది. ఇప్పుడు ఆ ప్రైస్ ని ఒక 26 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో తక్కువ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే జూలై 10వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. Baby, you'll get